నంద్యాల జిల్లా అవుకు మండల కేంద్రంలో ఆహ్లాదకరమైన విశాల మైదాన ఆవరణంలో పురాతనమైన శ్రీ కాశీ విశ్వనాథ శివాలయంపై పెత్తనం కొనసాగిస్తూ భక్తులు దాతల నుంచి వచ్చే నగదును కాజేస్తున్న పాసం వెంకటేశ్వర్లపై సిపిఐ మండల కార్యదర్శి నాగాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ అవుకు పట్టణంలో వెలసియున్న శ్రీ కాశీ విశ్వనాథాలయంలో వెలసిన పరమశివుణ్ణి ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకుంటారన్నారు. అవుకు పట్టణంలో వందల సంఖ్యలో శివమాల ధరించి విశ్వనాథస్వామి వద్దే 41 రోజులు అక్కడే బస చేసి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. భక్తుల నమ్మకమే పెట్టుబడిగా మార్చుకున్న విశ్వనాథస్వామి ఆలయం మేనేజ్మెంట్ తానే చూసుకుంటానని అందరికీ నమ్మబలికి స్వామికి వచ్చే విరాళాలు సొమ్ము చేసుకుంటూ ఆలయాన్ని అభివృద్ధి చేయకుండా స్వామికే శటగోపం పెడుతున్న పాసం వెంకటేశ్వర్లపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి మరియు డిసెంబర్ నెలలో కార్తీక కడ సోమవారం సంవత్సరానికి 2 సార్లు భక్తులు మరియు దాతల సహకారంతో భారీగా విరాళాల పేరుతో నగదు వసూళ్లు చేసి తూతూ మంత్రంగా హడావిడి చేస్తాడని పాసం వెంకటేశ్వర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శివాలయం వద్ద పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కట్టడి నగదు 5,000 రూపాయలు చెల్లించాలి. సంవత్సరానికి 60 పెళ్లిళ్లు అంటే ఒక్కొక్క పెళ్లికి 5,000 రూపాయలు చొప్పున 60 పెళ్లిలకు వచ్చే 3 లక్షలు వసూలు చేస్తున్నట్లు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ అవుకు ప్రాంతంలో ఈ పచ్చటి కొండల మాదిరి ఉండేటువంటి కొండల మధ్యన ఈ పచ్చటి పచ్చిక బయలు వద్ద అనేకులు వచ్చి ఈ దేవాలయం దగ్గర వివాహాలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎంతమంది ఇక్కడ వచ్చి అనువైన ప్రాంతమని ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి వచ్చి ఎంతమంది ఒక్కొక్క రోజు 3-4 పెళ్లిళ్ళు జరిగినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. ఒక నెలకు వచ్చేసి 7-8 అట్లా సంవత్సరం. ఈ కాశీశ్వర విశ్వనాథ ఆలయం వారు ఏం చేస్తున్నారంటే ఏ ఒక్క రసీదే కానీ ఏ దానికి రసీదు ఇవ్వకుండా ట్రాక్టర్తో నీళ్లు పట్టుకొని పోతే ట్రాక్టర్కి 150 నుంచి 200 రూపాయల వరకు ఆ కరెంటు బిల్లు చెల్లించేది లేదు. కాబట్టి వీరు వచ్చిన వారికి తెలియకుండా ఆ డబ్బులు వసూలు చేసుకుంటారు. ఒక్కొక్క ట్రాక్టర్కు 200 వరకు వసూలు చేసుకుంటారు. అలాగే ఒక పెళ్లి జరిగితే కనుక 5,000 రూపాయలు. ఈ మామూలుగా అధికారికంగా జరిగే పెళ్లికి 5,000. కొంతమంది తెలియకుండా వేరే వాళ్ళ కనసంలో దొంగ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయండి ఈ ప్రాంతంలో. ఆ దొంగ పెళ్లి జరిగితే కనుక మా గురువుద్దని పెళ్లి జరుపుకోండి, ఎవరు ఏమనరు, మేము చూసుకుంటామని చెప్పేసి ఆ దొంగ పెళ్లికి 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేసే దాఖలాలు ఉన్నాయండి. నంద్యాల జిల్లాలో మహానంది యాగంటి తర్వాత ఈ 3వది అవుకేనండి. ఈ అవుకులో ఉన్నంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనేకులు ఆస్వాదిస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఇచ్చే విరాళాలు చాలా భారీ అధికము. కానీ ఆలయం అభివృద్ధి మాత్రం శూన్యం. ఈ శివస్వాములు మాలా దీక్షాధారణ 40 రోజులు చేసుకుంటూ ఇక్కడ ఉంటారండి. ఎంతో అనువైన ప్రాంతం కదా, చెప్తాను కదా, పదే నేను చెప్పగలుగుతాను. ఈ వాతావరణం ఎక్కడ లేదు. ఇక్కడికి వారు వచ్చి వారు దీక్ష చేసుకునే సమయంలో వారికి ఎవరికైనా కానీ బాత్రూములు లెట్రిన్లు అవసరమే కదండి. ఆ బాత్రూమ్ లెట్రిన్లు వాడుకోవడానికి కూడా దేవస్థానం వారు తాళాలేసి తాళం చేతులు తీసుకొని వెళ్తే భక్తులు తినాలని రోడ్లు పట్టుకొని తిరుగుతుంటారు. ఎంతో సిగ్గుచేటు. మాలాధారణ వేసుకుని భక్తులు బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే కదా ఇన్లు ఇడిచిపెట్టి ఊరు బయట ఉండేది. అనుకోవాలా ప్రతి అభివృద్ధి పనికి రసీదులు ఉండాలా. ఏ అభివృద్ధి పని జరగలేదు, నిధులు మాత్రం విస్తారం. ఈ శివాలయానికే శటగోపురం పెడుతున్నారండి. లేక మనిషిని అడగలేక మమ్మల్ని సంప్రదిస్తున్నారండి గ్రామ ప్రజలందరూ, చుట్టుపక్కల మండల ప్రజలందరూ. ఏందన్నా ఇంత అన్యాయం జరుగుతుంది, కనీసం ఎవరు మాట్లాడేటోళ్ళు లేరా, ఎవరు చెప్పేవాళ్ళు లేరా, కనీసం మీరైనా అడగండి, ఇంత అన్యాయం మంచిది కాదని అడుగుతాను. వాళ్ళందరి తరపున మేము అడుగుతాం. ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. గుడికి డబ్బులు వస్తున్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా చెప్పాలి. చెప్పాలండి. బ్యాంక్ అకౌంట్ కూడా లేదు కదండి గుడికి. ఒకవేళ బ్యాంకులు వేసినా మేము మాకు వచ్చింది ఇంత ఆదాయము, ఇంత నష్టం వచ్చని ఏమండి. కనీసం నీళ్ళు రాకపోతే వాటిని చేయించడానికి కూడా డబ్బులు లేవండి. ఇది ఎవరైనా నమ్మే విషయనా? ఇంట్లో కుళాయి చెడిపోతే చేయించుకుంటాం 100 నుంచి 500 రూపాయల వరకు పెట్టి. కొన్ని వేల మంది భక్తులు వచ్చే ప్రాంతానికి ఆ కుళాయిలు రిపేర్ మరమ్మతుకు కూడా డబ్బులు లేవంటే అలా ఉండకూడదు కదండి. దానికోసం ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతుండాయి, ఎవరి అకౌంట్లోకి పోతుండాయి? పెళ్లి జరిగిన తర్వాత క్లినిక్ 2,000 రూపాయలు ఇచ్చుకోవాలంటండి. ఇది ఎంత దుర్మార్గం చర్య. ఎంతటి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తునికి లెక్కొప్ప చెప్పాల్సిందే. ఆ ప్రైవేట్ వ్యక్తి ఈ ఆలయానికి ధర్మకర్త లేడు, ఈవో లేడు. ధర్మకర్త పాలక మండలి కావాలి, ఈవో కావాలి, లెక్క పట్టుకోరికి లెక్కొప్ప చెప్పవలసిందే. మూలంగా నేను తెలియజేస్తూ ఉన్నానండి. కనుసన్నలో నడుస్తుంది ఇది.
ఆ వ్యక్తికి అందరూ భయపడి ఎదురు చెప్పలేకపోతున్నానండి. నేను గుండాని అంటాడంట. సరే నువ్వు ఎంత గుండా ఉన్నా కానీ దేవుని వద్ద గుండావు కాదు, భక్తుల వద్ద గుండావు కాదు కదా. ఖచ్చితంగా ఎంతైతే వసూలు చేసుకుంటున్నారో దానికి లెక్కలు ఒప్పచెప్పాలి. నాగాంజనేయులు అవుకు భారత కమ్యూనిస్ట్ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.